కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల కసి మాత్రం ఇది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్లనే వైసీపీ ఓడిపోతుందంటే దాని టీడీపీ వాళ్ళు కూడా క్యాంపెయిన్లో వాడుకోలే కదా ఇక్కడ. అవును. తర్వాత అమరావతి విషయం వాస్తవంగా టీడీపీ ధైర్యం చేయలే, దాని యొక్క ఎలక్షన్ రెఫరెండం ఇష్యూగా ముందుకు తేలే. కానీ అది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్లో ప్రీపోల్ సర్వేస్ కూడా తెలిసినాయి. 80% మంది ప్రజలు మాకు అమరావతి కావాలన్నారు. ఓకే. అయితే అదే ఓటుగా దాని ఆధారంగా ఓటేస్తారా లేదా అని అనుమానం ఉండే. కానీ దాని ఆధారంగా ఓటు వేసినట్టే తెలుస్తుంది. అది కూడా ఒక ఫ్యాక్ట్ సార్. ఉత్తరాంధ్ర కూడా స్వీప్ సార్. అంటే విశాఖ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధాని అంటే విశాఖలో ఒప్పుకోలేగా. అది అంటే మొదటి నుంచి కనబడి శ్రీకాకుళం, విజయనగరం మొత్తం మీకు విశాఖ రాజధాని కావాలని ప్రజల్లో లేదు. నేను విశాఖ చాలాసార్లు వెళ్ళాను కదా. మేము ప్రశాంతంగా ఉన్నాం మాకెందుకు అని. తర్వాత ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత మీకు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడే కాదు ఇప్పుడు బీజేపీ దేశంలో ఇంత ఇబ్బంది పడుతుంది ఎందుకు గెలవటానికి అంటే కారణం ఎంపీల మధ్య వ్యతిరేకత. ఇలా మీరు చూడండి, నార్త్ వెస్ట్ ఈస్ట్ అంతటా కూడా బీజేపీ ఎదురు దెబ్బతింటోంది. ఇప్పుడు ఇండియా కూటమి 200 దాటబోతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే 224. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? కారణం సిట్టింగ్ ఎంపీల మీద విపరీతమైన వ్యతిరేకత. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత. టీడీపీ ఎందుకు ఓడిపోయింది 2019లో? సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల విపరీతమైన వ్యతిరేకత. ఇప్పుడు అప్పుడున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కృష్ణా తీరం మొత్తం తినేశారు కదా. ఇప్పుడు ఏం తేడా వచ్చింది? వాళ్ళు తిన్నది వీళ్ళు తిన్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుకనైతే ఎవడని తిన్నాడు, ఏ పార్టీ తిన్నాడా నమ్మకం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా తిన్నారు. సో దీనివల్ల ఇసుక, మద్యము, మట్టి, కాంట్రాక్ట్లు, లోకల్ పొలిటీషియన్స్ యొక్క కరప్షన్ నాయకులను దెబ్బతీస్తోంది అనేది 2019లో చంద్రబాబు నాయుడు, 2023లో కేసీఆర్, 2024లో జగన్, మోడీ, ఈ నలుగురు అనుభవం కూడా ఒకటే. ఓకే. అందువల్ల మీరు మీ ఎమ్మెల్యేలు, ఎంపీల పట్ల, ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, స్థానికంగా ఉన్న పార్టీ నాయకుల పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత అనేది ఒక కీలకమైన అంశం. తర్వాత లీడర్ ఇన్యాక్సెసిబుల్. ఇది మీ కేసీఆర్ విషయంలో అనుభవం చూసాం. నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది మనకు చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయినప్పుడల్లా చెప్పేవాడు, నేను పార్టీని నెగ్లెక్ట్ చేసిన ప్రభుత్వంలో ఉండి
పార్టీ నెగ్లెక్ట్ చేయాలి వాళ్ళు ఓడిపోయినా అని ఓడిపోయినప్పుడల్లా